హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్ నిన్న నైట్ నాకు iOS సంబంధించి 18.4 RC2కి సంబంధించి ఒక బీటా వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ ఎక్కడ కానీ రిలీజ్ క్యాండిడేట్ 2 అని చెప్పి లేదు. డైరెక్ట్‌గా 18.4 అని చెప్పి మాత్రమే రిలీజ్ చేశారు. సో ఇదొక ఫైనల్ వర్షన్ చెప్పుకోవచ్చు 18.4కి. సో స్టేబుల్ వర్షన్ అయితే మేబీ ఏప్రిల్‌లో ఫస్ట్ వీక్‌లో రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీకి సంబంధించి 2 రిలీజ్ చేశారు. జనరల్‌గా ఒకటే రిలీజ్ చేస్తారు ఆర్సీ. కానీ ఈసారి 2 అయితే రిలీజ్ చేశారు. అంటే బగ్ ఫిక్సెస్ అనేవి చాలా అయితే చేస్తారు గైస్. ఒకసారి మీరు పాతది గమనించారంటే ఇక్కడ చూడండి 18.4 రిలీజ్ క్యాండిడేట్ అని చెప్పారు కదా! కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో జస్ట్ 18.4 అని చెప్పి మాత్రమే రిలీజ్ చేస్తారు. సో దీనికి మాక్సిమం రీజన్ ఏంటంటే హార్డ్‌లీ ఇప్పుడు ఈ డెవలపర్ వర్షన్స్ మనం యూజ్ చేస్తున్నాం కదా! వీళ్ళకి ఇదే ఫైనల్ వర్షన్ అన్నట్టు. సో మీకు స్టేబుల్ వర్షన్ వచ్చినప్పుడు జస్ట్ 18.4 అనే వస్తుంది. మరి దీంట్లో ఏమైనా చేంజెస్ చేశారా? అలాగే ఏమైనా బగ్ ఫిక్సెస్ చేశారా? దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్ లాస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు అంటే 18.4 ఆర్సీ అంటే రిలీజ్ క్యాండిడేట్ మనకొచ్చినప్పుడు ఇక్కడ మనకు రిలీజ్ నోట్స్ ఇవి కూడా రిలీజ్ చేయలేదు. సో అంటే ఇక్కడ నో మోర్ కానీ లేదంటే మోర్ ఆప్షన్స్ కానీ ఇలాంటివి లేవు. కానీ లేటెస్ట్‌గా వచ్చినటువంటి RC2లో మనకు రిలీజ్ నోట్ ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మీరు చూసారంటే లెర్న్ మోర్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మనకి అబౌట్ దిస్ అప్డేట్ అని కనబడుతుంది. సో అబౌట్ దిస్ అప్డేట్‌లో మనకు నంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది 16 మోడల్స్‌కి ఇన్‌ఫాక్ట్ 15 ప్రో అండ్ 15 ప్రో మాక్స్ ఈ 2 మోడల్స్‌లో కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే పెట్టారు. దాంతో పాటు ఇక్కడ ఫోటోస్‌కి సంబంధించి అలాగే బగ్ ఫిక్సెస్ ఇవన్నీ ఏమేమి చేశారనేది డీటెయిల్‌గా అయితే ఇచ్చారు గైస్. మరి ఒక్కొక్క దాని గురించి అయితే క్లియర్‌గా ఇప్పుడు తెలుసుకుందాం. మరి యాపిల్ డివైజెస్‌కి iOS యొక్క లేటెస్ట్ వర్షన్ రిలీజ్ అయినట్టు మనకి iPadOS 18.4 RC2 అలాగే macOS Sequoia 15.4 RC2 కూడా రిలీజ్ చేశారు. మరి సెట్టింగ్స్‌లో వెళ్లి ఒకసారి జనరల్ సెక్షన్‌లో వెళ్ళిన తర్వాత అబౌట్ సెక్షన్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకోవచ్చు iOS వర్షన్ 18.4 అయితే రిలీజ్ చేశారు కదా! సో బిల్డ్ నంబర్ చేంజ్ చేశారు 22E240. సో ఇక్కడ ఏబీసీడీ లాంటివి ఏం లేవు. అంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని అర్థం ఇక్కడ 18.4 ఇక్కడికి కంప్లీట్ అయిపోయిందని. సో నెక్స్ట్ అప్డేట్ అనేది మనకి మాక్సిమం దాని తర్వాత వర్షన్ అయితే ఉంటుంది కదా! సో అక్కడి నుంచి బీటా 1లు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇక కిందకి స్క్రోల్ చేసామంటే మోడర్న్ ఫీడ్‌వేర్ చూద్దాం 1.54.03. సో ఇంతకుముందు ఏదైతే ఉండిందో అదే ఎగ్జాక్ట్‌గా ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు. దీంట్లో చేంజెస్ ఏమీ లేవు. సో RC2లో పెద్దగా మనకి చెప్పుకోవాల్సిన విషయాలు అయితే ఏమి లేవు. అలాగే నేను ఇంకోటి గమనించాను. ఇక్కడ స్టోరేజ్ విషయంలో కూడా నాకు పెద్ద చేంజెస్ కనపడలేదు. 177 ఆల్మోస్ట్ నాకు 178 జీబీ ఉన్నింది. ఎగ్జాక్ట్‌గా అంతే నాకు ఆక్యుపై అయితే జరిగింది స్టోరేజ్ విషయంలో. ఇక బ్యాక్ వచ్చేసి డీటెయిల్‌గా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ యాడ్ చేసిన ఫీచర్స్ ఏందంటే ఫస్ట్ యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక ఎక్స్ట్రాగా 8 లాంగ్వేజెస్ యాడ్ చేశారు. లైక్ ఇండియాకి సంబంధించి అలాగే ఇంకా వేరే కంట్రీకి సంబంధించి 8 లాంగ్వేజ్ యాడ్ చేశారని చెప్తున్నారు. ఇక దీంతో పాటు సెట్టింగ్స్‌లో స్క్రీన్ టైమ్ సంబంధించి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే యాడ్ చేశారు. లైక్ ఏంటంటే మనకి యాప్ లిమిట్ అని పెడుతుంటాం కదా! సో యాప్ లిమిట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైనా ఒక అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని దాని తర్వాత దాని యొక్క లిమిట్ అంతా కూడా యుటిలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకొని మళ్ళీ రీఇన్‌స్టాల్ చేసుకుంటారు. తద్వారా ఏమవుతుందంటే యాప్ లిమిట్ అనేది దానికి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి పేరెంటల్ కంట్రోల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే చిన్న పిల్లలు ఎక్కువగా గేమ్స్ కానీ లేదంటే యూట్యూబ్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా! సో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి యాప్ లిమిట్‌ని యాజ్ టీజ్‌గా ఉండడానికి కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. లైక్ యాప్ లిమిట్ మీరు అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నా, అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నా కూడా మళ్ళీ అదే టైమింగ్ అనేది కనబడుతుంది. సో ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫోటోస్ అప్లికేషన్‌లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. లైక్ ఆల్బమ్స్‌లో వెళ్ళామనుకోండి ఏదైనా ఒక ఆల్బమ్ మనం తీసుకున్నప్పుడు సపోజ్ ఈ ఆల్బమ్ క్లిక్ చేసాం కదా! క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సోర్ట్ బై ఆప్షన్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. సోర్ట్ బై ఓల్డెస్ట్ ఫస్ట్, తర్వాత సోర్ట్ బై న్యూయెస్ట్ ఫస్ట్, సోర్ట్ బై కస్టమ్ ఆర్డర్. అలాగే ఫిల్టర్ ఆప్షన్ కూడా కొత్తగా యాడ్ చేస్తారు. మరి ఈ ఆప్షన్స్‌లో మనకు ఎక్కువగా యూజ్ అయ్యేది ఏందంటే సో లేటెస్ట్ కానీ లేదంటే ఓల్డెస్ట్ కానీ ఫీచర్‌ని యూజ్ చేసామంటే ఆ విధంగా ఇవన్నీ కూడా సోర్ట్ అయిపోతాయి. సో ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్‌గా సోర్ట్ అవుతున్నాయి చూసారా అలా. తర్వాత ఫోటో సంబంధించి ఇంకొక ఆప్షన్ అయితే యాడ్ చేస్తారు. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఆల్బమ్స్ ఉన్నాయి కదా! సో ఆల్బమ్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి. సో 3 డాట్స్‌ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి లిస్ట్ వ్యూ తర్వాత కీ ఫోటో అని కనబడుతుంది. సో కీ ఫోటో మీద క్లిక్ చేసామంటే ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయిపోతుంది. సో లిస్ట్ వ్యూ అంటే లిస్ట్ వ్యూలోకి ఇదైతే చేంజ్ అయిపోతుంది. ఇక దాంతో పాటు ఎక్స్ట్రాగా మనకి ఫిల్టర్ కూడా యాడ్ చేస్తారు. లైక్ దాన్ని క్లిక్ చేసామంటే ఆల్బమ్స్ చూసుకోవాలా లేదంటే మీరు ఏమన్నా ఫోల్డర్స్ సెక్షన్‌లోకి వెళ్ళాలనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇలా ఫోల్డర్‌లో కూడా మనము వెళ్ళిపోవచ్చు. సో ఇలా కొన్ని చేంజెస్ అంటే మైనర్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. అలాగే యాప్స్‌కి సంబంధించి ఇంకొక ఆప్షన్ అయితే యాడ్ చేశారు. లైక్ ఇక్కడ చూడండి మనం సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ షేర్ లైబ్రరీ ఉంటుంది. సో షేర్ లైబ్రరీ వెళ్ళామంటే ఇక్కడ డైరెక్ట్‌గా ఫోటోస్ సంబంధించి అప్లికేషన్‌లోకి వెళ్ళిపోతాం. దీనికోసం మనకు ఆల్రెడీ సెట్టింగ్స్‌లో వెళ్ళి కూడా యాప్స్‌లో మళ్ళీ ఫోటోస్‌లోకి అయితే వచ్చేయొచ్చు. సో ఇదైతే షార్ట్ కట్ అని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో షో రీసెంట్ వ్యూడ్ అండ్ షేర్డ్ ఆప్షన్ ఉంటుంది. సో రీసెంట్‌లీ మనం చూసినటువంటి ఫోటోస్‌ని లేదంటే షేర్ చేసుకున్న ఫోటోస్ కానీ మళ్ళీ మనం చూసుకోవడానికి యుటిలిటీలో కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేశారు. మరి దీన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని నేను ఆఫ్ చేశాను.
ఆఫ్ చేసి మళ్ళీ ఫోటోస్‌లోకి వెళ్ళిపోతా చూడండి. ఫోటోస్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ యూటిలిటీస్ ఉంటుంది కదా! సో, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రీసెంట్‌లీ వ్యూడ్ అనేటువంటి ఆప్షన్ అనేది ఆటోమేటిక్‌గా డిజేబుల్ చేయబడింది. ఇప్పుడేం చేస్తానంటే మళ్ళీ ఎనేబుల్ చేస్తాం. దానికోసం మళ్ళీ సెట్టింగ్స్‌లో వెళ్దాం. వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి యాప్స్‌లో వెళ్ళి ఫోటోస్‌లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫోటోస్‌లో వెళ్ళిన తర్వాత సింపుల్‌గా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ షో రీసెంట్ వ్యూడ్ అండ్ షేర్డ్ ఉంది కదా! సో, దీన్ని ఎనేబుల్ చేశా. ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ యూటిలిటీస్‌లో అయితే వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్‌గా ఫోటోస్‌లో. సో, ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్‌లీ వ్యూడ్. సో, ఇలాంటి ఆప్షన్ అనేది మళ్ళీ ఎనేబుల్ చేయబడింది. మరి ఇదొక ఆప్షన్ యాడ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ మనకి రిలీజ్ చేసినటువంటి ప్రతి బీటా వర్షన్ కూడా చిన్న చిన్న ఆప్షన్స్‌ని యాడ్ చేసుకుంటూ, డిలీట్ చేసుకుంటూ టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. అవన్నీ స్టేబుల్‌గా ఉన్నప్పుడు ఒక కొత్త వర్షన్ రిలీజ్ చేస్తారు కదా! లైక్ ఇప్పుడు స్టేబుల్ వర్షన్ మనకి లేదంటే పబ్లిక్ వర్షన్స్ రిలీజ్ చేస్తారు కదా! దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా టెస్టింగ్ పర్పస్ మనకి యాడ్ చేస్తూ ఉంటారు. సక్సెస్‌ఫుల్ అయినప్పుడు మాత్రమే స్టేబుల్ వర్షన్‌లోకి ఎనేబుల్ చేస్తారు. మరి ఇంతవరకు నేను గమనించినటువంటి చేంజెస్ ఇవే. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు చెప్పినటువంటి చేంజెస్ ఇవే గైస్. మరి దీంట్లో బగ్ ఫిక్సెస్ అలాగే మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. బగ్ ఫిక్సెస్ అయితే బెటర్‌గానే అనిపించాయి. ఇన్‌ఫాక్ట్ ఒకసారి మనం లాగ్ వేసిన తర్వాత లాగ్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా మనకి స్వైప్ చేస్తాం కదా! కెమెరా వచ్చి ఉండేది. మరి కెమెరా వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ మనకి బ్లాక్ ఫేస్ అయితే వచ్చేది. మరి అవన్నీ కూడా ఇప్పుడైతే సార్ట్ ఔట్ అయిపోయాయి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. దాంతో పాటు నేను విజువల్ ఇంటెలిజెన్స్ ఇలా మనకి లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి సిరి వస్తుంది కదా! సో, లేటెస్ట్ సిరి వచ్చేటప్పుడు కూడా మనకి కొద్దిగా ప్రాబ్లమాటిక్‌గా అనిపించేది. ఇప్పుడైతే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అలాగే కెమెరా ఓపెన్ అయ్యేటప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్ లేకుండా ఇప్పుడైతే పనిచేస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ మనం ప్రెజెంట్ గీక్ బెంచ్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ ఆల్రెడీ నేను టెస్టింగ్ అయితే చేశాను గైస్. సో, సిపియు బెంచ్ మార్క్ గమనిద్దాం. సిపియు బెంచ్ మార్క్‌ని గమనించామంటే సో, మార్నింగ్ నేను చేశాను 29th మార్చ్ మార్నింగ్ 8:20కి అయితే చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింగిల్ కోర్ 3392 అలాగే మల్టీ కోర్ వచ్చి 8408. ఇక్కడ మీరు గమనించారంటే 18th మార్చ్‌లో నాకు ఈ బీటా 4 అయితే రిలీజ్ అయింది. ఇన్‌ఫాక్ట్ ఆర్‌సీ అప్పుడు రిలీజ్ కాలేదు. అంతకుముందే నాకు 3460 అలాగే 8531 కొంచెం బెటర్‌గానే రిజల్ట్స్ వచ్చాయి. కానీ చూద్దాం. అంతకుముందు ఉన్నటువంటి బీటా వెర్షన్స్ కంటే ఇది కొంచెం స్లైట్‌గా బెటర్ అని చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత వెర్షన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పటికి మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి డిగ్రేడ్ అవ్వడము, తర్వాత మంచిగా పర్ఫార్మెన్స్ రావడము ఇక్కడ యాజ్ యూజువల్‌గా జరుగుతూ ఉంటాయి. అలాగే జీపీయూ చూసామంటే జీపీయూ హిస్టరీ గమనించామంటే ఇక్కడ జీపీయూ స్కోరు 33,106 ఇక్కడ 33,183 ఉంది. స్లైట్‌గా కొద్దిగా తగ్గిందంటే. పెద్ద చేంజెస్ ఏం లేవు దీంట్లో. మరి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుందనేది మీ యొక్క స్టేబుల్ వెర్షన్ రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది గైస్. సో, ఓవరాల్‌గా ఇది నేను గమనించినది. ఇక వీటిలో మనకి రిలీజ్ నోట్స్‌లో వెళ్ళామంటే కొన్ని బగ్ ఫిక్సెస్ చేస్తా అని చెప్తున్నారు. లైక్ వైఫై కాలింగ్ గానీ, లేదంటే మీ యొక్క కెమెరా యొక్క ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ సార్ట్ ఔట్ చేసాం. అలాగే సిరికి సంబంధించి క్విక్ రెస్పాన్స్ లేకుండా ఉన్నట్టయితే అవన్నీ కూడా సార్ట్ ఔట్ చేసామంటున్నారు. మరి ఇప్పటికైతే బానే అనిపిస్తుంది. అలాగే బ్యాటరీ ఇష్యూస్ అయితే ఏమి లేవు. బ్యాటరీలో అయితే నేను ఆల్రెడీ గమనించాను. సో, బ్యాటరీలో వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి బ్యాటరీ హెల్త్ గమనించినట్టయితే ఆటోమేటిక్‌గా నాకి నార్మల్‌గానే ఉంది బ్యాటరీ హెల్త్. సో, ఇప్పుడైతే మాక్సిమం కెపాసిటీ 100 ఉంది. ఇక్కడ నాకు ఒక 1% ఇంకా తగ్గలేదు. సో, సైక్లింగ్ మోడ్ ప్రెజెంట్ 95 మాత్రమే ఉంది. ఇష్యూస్ ఏం లేవు బ్యాటరీలో అయితే చాలా స్ట్రాంగ్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. నేను నైట్ ఇన్‌స్టాల్ చేసినప్పటి నుంచి బానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్డేట్ మనం క్యాలెండర్‌లో వెళ్ళి చూసామంటే ఇక్కడ చూసుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి అప్డేట్ మనకి మండే‌ని రిలీజ్ చేస్తారు. కానీ మండే అనేది మనకి ఇంకా మార్చ్‌లోనే ఉంటుంది కాబట్టి మేబీ ఏప్రిల్‌లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఏప్రిల్ 1 ఆర్ 2 సో, ఈ డేట్‌లో మనకి నెక్స్ట్ అంటే స్టేబుల్ 18.4 వచ్చే అవకాశం ఉంది గైస్. సో, స్టేబుల్ వర్షన్ రిలీజ్ అవ్వగానే దాంట్లో అంటే 18.4లో ఎటువంటి ఫీచర్స్ యాడ్ చేస్తారో ఇవన్నీ కూడా సమ్మరైజ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేస్తాను. సో, కంప్లీట్‌గా దాంట్లో ఎటువంటి బెస్ట్ ఫీచర్స్ మీకు అందించాలని చెప్పి చెప్తాను గైస్. సో, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఇది వాళ్ళ వీడియో డెఫినిట్‌గా మీకైతే యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.